గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిబ్బంది ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ఎకానమీ ప్రీవియస్ పేపర్ అంటే 2019 రీసెంట్గా జరిగినటువంటి ఎకానమీ ప్రీవియస్ పేపర్ని కొన్ని క్వశ్చన్స్ని అందిస్తూ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లింకుని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే కొన్ని క్వశ్చన్లని చూడండి, ఏ మాదిరిగా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి. రేపు మీకు జనవరిలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఏపీపీఎస్సి సంబంధించి ఇది కొంత యూస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. చూడండి, క్వశ్చన్స్ వేగవంతమైన కొనసాగించగల మరియు ఆర్థిక సమ్మిళిత వృద్ధి ప్రధాన అంశం గలది అని అడిగినప్పుడు అంటే అది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. అది మనకు ఆల్రెడీ కనిపించింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక వర్గం రాష్ట్రాల స్టేటస్ని వీటికి వర్తిస్తుంది అనేది అడగడం జరిగింది. ఎందుకంటే కరెంటుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేటస్ హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న సందర్భంగా ఇలాంటి సమకాలీన అంశాల నుంచి క్వశ్చన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా చూడండి, మళ్ళీ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. సవరించబడినటువంటి కలపబడినటువంటి పన్ను ఒక అనేది ద్రవ్య సంస్కరణ, పట్టణ సంస్కరణ, పన్ను సంస్కరణ, బ్యాంకింగ్ సంస్కరణ అనేది అవగాహన నిమిత్తం అడిగినటువంటి క్వశ్చన్. గతంలో ఏదైతే ఉందో జిఎస్టీకి ముందు కొంత సెన్ వ్యాటు, మాడ్ వ్యాటు ఈ విధంగా ప్రవేశపెట్టాలి అని వచ్చినటువంటి మాడిఫైడ్ వ్యాట్ అనేది సంబంధించింది. ఇక ఎన్కే సింగ్ కమిటీ సిఫార్సుల గురించి క్వశ్చన్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. ఫేస్బుక్ ప్రవేశపెడుతున్న క్రిప్టో కరెన్సీ పేరేమిటి అనేది కూడా క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ విధంగా అనేక క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ క్వశ్చన్లు ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసి ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్తే ఎలా చదవాలనేది మీకు ముందుగా చదవడం తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ వాతావరణంలో ఆ పేపర్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి డువాడే ఛానల్ సంబంధించిన ఈ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.